ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషకర వాతావరణం, అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. స్త్రీజన సహకారంతో కలిసి మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపము, పనివారి సహకార లోపము స్పష్టంగా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.